హలో ఫ్రెండ్స్, ఎల్లాగూడెం విలేజ్, ఇబ్రాంపట్నం మండల్, రంగారెడ్డి, తెలంగాణలో దారుణంగా మోసం జరిగింది. 25 ఎకరాల ల్యాండ్ స్కామ్ ఇది. ముగ్గురు బాబాయిలు కలిసి చేసారు. అంటే మా మమ్మ వాళ్ళ బాబాయిలు. అంటే మా తాత చనిపోయాడు. మా తాత తోటిగా మొత్తం నలుగురు అన్నదమ్ములు ఎవరెవరంటే ఏకుల లక్ష్మారెడ్డి, మా తాత పేరు రామరెడ్డి, వాళ్ళ తమ్ముళ్ళ పేరు ఏకుల లక్ష్మారెడ్డి, యాదిరెడ్డి చనిపోయిండు, నరసింహారెడ్డి ఆయన చనిపోయిండు. వీళ్ళు ఏం చేసారంటే అప్పట్లో ఎన్నో దారుణాలు చేశారు. వీళ్ళకు ఊర్లో ఎల్లగూడెం విలేజ్లో రక్త చరిత్ర ఉంది. వీళ్ళకి భూముల గురించి ఎన్నో దారుణాలు చేశారు. ఇట్టి విషయాన్ని 4 గోడల మధ్యలోనే దాచిపెట్టినారు. ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళ ఫాదర్ చనిపోయాక తర్వాత మా అమ్మమ్మ వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఇక ల్యాండ్ మొత్తం వాళ్ళే పనిచేసుకున్నారు. ముగ్గురు తెలియకుండా, మా అమ్మకి తెలియకుండా 4వ వాటా పంచకుండా మా తాత భాగం మా అమ్మకి ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారు. ఇక మండల ఆఫీస్లో అప్పట్లో మొత్తం ఇక 5ో 10ో ఇచ్చి ఎట్లా చేయించుకోరో తెలియదు. వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకు పట్టాలు చేసారు. 2003లో అప్పటి నుంచి అడుగుతుంది వాటా కింద వడ్లు ఇచ్చేది. తర్వాత చిన్న చిన్నగా వడ్లు బంద్ చేసేసారు. తర్వాత భూమిని ఈమెకి ఎట్లా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇల్లు కూడా పెద్దయాదిరెడ్డికి అమ్మేసిండ్రు. 6 ఎకరాల భూమి పెద్దయాదిరెడ్డికి అమ్మేసేసారు. ఇంకా నర్సిరెడ్డి 6 ఎకరాలు మొత్తం నర్సిరెడ్డి జనార్స వాళ్ళకి అమ్మేసిండు. ప్లాట్లు చేసేసారు. నాగన్పల్లి విలేజ్లో, ఎల్లగూడెంలో 12 ఎకరాలన్నర, నాగన్పల్లిలో 12 ఎకరాలన్నర. 2003లో వీళ్ళు అమ్మేసుకోరు. ఏకుల లక్ష్మారెడ్డి దాంట్లో 2 ఎకరాలు ఉంటుంది, అమ్ముకోలేదు. అయితే ఆయన వాటా కింద డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఏం చేసుకోపో, నువ్వేం జీక్తావు ఆడదానివి అని నీచంగా ఘోరంగా తిట్టి వెళ్ళగొట్టాడు చిన్న పిల్లలతో. మొత్తం 2003 నుంచి మొత్తం ఇక భూమి గాడికి రానిచ్చడం లేదు, ఏం లేదు. కోర్టుల పొంటే తిరగడం జరిగింది. కోర్టులో ఏమని కొట్లాడిందంటే కోర్టు కేసు వేసుకోపో అని చెప్పిండు. 2003 నుంచి తన అన్నకు పుట్టలేదు, ఈమె వేరే వరకు పుట్టినట్టుగా కోర్టులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించిండు. వాళ్ళ లాయర్తో 14 ఏళ్ళు వాదించిండు. చివరికి ఓడిపోయాడు. ఓడిపోయే ముంగట ఏం చేసిండంటే వాటా భూమిలో తన దాంట్లో 2 ఎకరాలే వస్తుంది. 2 ఎకరాల గురించి తన అన్న కొట్లాడిండు. ఆ 2 ఎకరాలు కూడా మళ్ళీ అందులో ఆమెకు ఎందుకు పోనీయాలనే ఉద్దేశంతో అన్న కూతురికే భాగం ఇయ్యని వెధవయుడు, ఇంకా అక్కయ్యలకు భాగం ఉంటుందని కోర్టులో పిటిషన్ వేసిండు, పార్టీషన్ సూట్. అప్పుడు ఏమైందంటే ఆస్తి చీలికపోయింది. మాకు 2 ఎకరాలు కావాల్సింది కోర్టు ప్రకారం అందులో 1 ఎకరా వరకు ఆయన దగ్గర వస్తుంది. మొత్తం ఆయన్నే కొట్లాడుతుండే ఎక్కువ. తర్వాత ఇప్పుడు పెద్దయాదిరెడ్డి కొట్లాడుతుంది. పెద్దయాదిరెడ్డికి సన్నా పయ్యన్న ఆల్రెడీ తెలుసు వాటా ఇవ్వాలి, ఈమెకు పొందకం పెట్టించుకోవాలనే విషయం తెలుసు. అయినా సరే ఇల్లు జాగా ఉన్నాడు. ఇల్లు జాగా ఎట్లా కొంటావు ఏకుల పెద్దయాదిరెడ్డి? 6 ఎకరాల భూమి 1,00,000 రూపాయలకే ఉన్నావు నువ్వు. 1,00,000 రూపాయలకు నీ దాంట్లో ఎకరా భూమి వస్తుంది. ఆల్రెడీ ఒక కోర్టులో జడ్జి గారు తీర్పు చెప్పారు నీకు. తీర్పు చెప్పినాక మళ్ళీ ఇంకో కోర్టుకి ఎందుకు పోతావు? నీకు ఏం అన్యాయం జరుగుతుందని పోతావు?
ఒక ఆడి మనిషి మీద ఎంతమంది లాయర్లు కొట్లాడతారు, ఎంతమంది మీరు కొట్లాడతారు? ఉం? చెప్పుర్రి. న్యాయము మన తెలంగాణలో ఇట్లా ఉంది న్యాయం. ఉం? ఎంత మొత్తం 25 ఎకరాల ల్యాండ్ అది. మీ దాంట్లో ఎంత వస్తుంది? నీ దాంట్లో 6 ఎకరాల భూమిలో, ఆయన దాంట్లో 6 ఎకరాల భూమిలో చెరొక ఎకరా కోర్టు ప్రకారం మీరే వేసిరు పిటిషను. అందరికీ భాగమైన 7 భాగాలు వంచింది కోర్టు. 4 భాగాలు అది 7 భాగాలు వంచింది. ఏకుల లక్ష్మారెడ్డి నువ్వు సొంత అన్న కూతురికి అన్యాయం చేసి భూమి ఇవ్వకుండా చిన్న చిన్న పిల్లల్ని వేసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు వెంబడేసుకొని తిరుగుతుంది. నువ్వు వెళ్ళగొట్టినవు. నువ్వు నీ కొడుకులు దౌర్జన్యం చేసిరు, కొట్టనికి వచ్చిరు, సంపనికి వచ్చిరు. నీ కొడుకులు ఏకుల మనోహర్ రెడ్డి, ఏకుల అనిల్ రెడ్డి. చిన్నయాదరెడ్డి కొడుకులు ఒకడే ఉన్నాడు, నరేందర్ రెడ్డి. ఆయనకు తెలియదా? ఆయనకు పిల్లలు ఉన్నారుగా, బిడ్డ ఉంది, కొడుకు ఉంది. ఆస్తి మొత్తం మీకే కదా ఇచ్చింది, అమ్మి ఇచ్చింది. పైసలు ఎక్కడ పోయినాయి? ఇల్లు ఎట్లా కట్టిరు మీరు? భూమి వేరే తను ఎట్లా కొని ఇచ్చిండు? మీరు ఎట్లా పట్టాలు చేసుకురు? నర్సిరెడ్డి కొడుకులు జితేందర్ రెడ్డి, నువ్వు ఒక లెక్చర్ చేస్తున్నావు, లెక్చరర్గా అగ్రికల్చర్ కాలనీలో ఉంటావు. కోర్టు నుంచి నోటీసులు వస్తే తీసుకొని అన్నావు నువ్వు. మరి భూమి ఎట్లా అమ్ముకొని తిన్నారు మీరు? మీ నాయన భూమి ఆమె ఎవరికి ఇచ్చిండు? పైసలు మీకే కదా ఇచ్చింది. ఎక్కడ పోయినాయి అవి? కొనుక్కున్నారు, సిటీలో ఇల్లు కొనుక్కున్నారు. ఏకుల జితేందర్ రెడ్డి సిటీలో ఉంటాడు, అగ్రికల్చర్ కాలనీలో అశ్నాపూర్ దగ్గర ఉంటాడు. మన ఆయన లెక్చరర్ చేస్తాడు, స్కూల్లో లెక్చరర్. తన సొంత పెద్దనాన్న కూతురికి అన్యాయం చేసి ఎంతోమందికి స్టూడెంట్స్ పాఠాలు చెప్తాను. ఇట్లా ఉంటుంది. ఏకుల లక్ష్మారెడ్డి కూడా చెప్తున్నా, ఎల్లగూడెం విలేజ్లో ఉంటాడు. ఏకుల లక్ష్మారెడ్డి, ఇబ్రాహీంపట్నం మండల్, తెలంగాణ. మీ దాంట్లో 2 ఎకరాల భూమి వస్తుంది. 2 ఎకరాల భూమి కంపల్సరీ ఇవ్వాల్సిందే. మీ కొడుకుల పేరు కూడా చెప్తున్నా, మనోహర్ రెడ్డి, అనిల్ రెడ్డికి చెప్తున్నా. ఈ వీడియో వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళు చూడాలి. వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ చూసి ప్రశ్నించాలి. వాళ్ళు చేసింది అన్యాయము. అన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇటు విషయాన్ని, ఇటు వీడియోని చూసి మీరు ఎంక్వైరీ చేయాలి. మా భూములు మాకు ఇప్పించాలి. కొన్నేళ్ల కింద భూములు చాలా అన్యాయాలు జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం రాగానే ధరణి వచ్చింది. పేర్ల మీద వాళ్ళ భాగాలు లేకున్నా సరే పేర్లు రావడం, వాళ్ళ మీద పాస్బుక్లు చేయడం, ఎంక్వైరీ చేయకపోవడం, వాడు పొజిషన్లు ఉన్నాడా లేడా చూసుకోకుండా పాస్బుక్లు చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇట్లా చాలా అన్యాయాలు జరిగినాయి. ఇబ్రాహీంపట్నంలో కోర్టు పక్కనే ఉంటుంది మండల ఆఫీస్. 2003 నుంచి నడుస్తుంది. 2003 నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది ఉద్యోగస్తులు మారిరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఎన్నిసార్లు నేను తిరుగుతున్నా, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఎంఆర్ఓ మారినప్పుడల్లా నేను పోయి కలుస్తున్నా. ఆ కోర్టులో అయినాక రాపో, ఈ కోర్టులో అయినాక రాపో, పట్టించుకోకపోవడం. మీరే కదా చేసేది, రికార్డులో పేర్లు ఎక్కిచ్చేది. మేము కోర్టుకు పోయి మార్చుకోవాలా? మరి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మీరు చేయాలి కదా, మళ్ళీ ఇంకో కోర్టు నుంచి తేవాలి. ఇట్లా మా పని కోర్టుల చుట్టూ తిరగడమేనా? కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చేసరికి మీరు రిటైర్మెంట్ అయిపోతారు. ఇదేగా మీ కాన్సెప్ట్ మొత్తం. ఏం చేస్తాం? మొత్తం 9 ఎకరాల భూమి మొత్తం బుడగొట్టారు. అక్కడ 8 ఎకరాలు పోయింది. అక్కడ మొత్తం 6 ఎకరాలు పోయింది. అనాజ్పూర్లో పాలోళ్ళ దాంట్లో వీళ్ళ పేరు మీద వాళ్ళు, వాళ్ళ పేరు మీద వీళ్ళు, ఇట్లా జరుగుతున్నాయి అన్యాయాలు. దీనికి కారణం ఎవరు?
తప్పు చేసిన వాళ్ళను బయట దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తారు. మరి భూముల విషయంలో భూముల దొంగతనాలు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఆన్లైన్లో ఎక్కించుకుంటారు. భూమి తనది కాకుండా నాదే, పేరు వచ్చింది, మా తాత పేరు పాపయ్య, నా పేరు పాపిరెడ్డి, ఎక్కి మరి ఎట్లా ఎక్కిచ్చిరు? అనాజ్పూర్లో కూడా 444 సర్వే నెంబర్లో 35 గుంటలు చాలా దారుణంగా మోసం జరిగింది. ఎట్లా జరిగింది? ప్రజలందరూ గమనించాలి. చాలా మోసాలు జరుగుతున్నాయి భూముల విషయంలో. మనం కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. అవన్నీ తేలేసరికి మనం ముసలోళ్ళు అయిపోతున్నాం. ఇంకా దాదాపు 23 ఇయర్స్ అవుతుంది. ఇబ్రాపట్నంలో కోర్టు నుంచి మళ్ళా ఈ కోర్టుకు తీసుకొచ్చారు. ఇట్లా వీళ్ళు తిప్పుతారు, వాళ్ళు తిప్పుతారు. ఏగుల లక్ష్మారెడ్డి ఎండ్లగూడెంలో వాళ్ళ కొడుకులు అనిల్ రెడ్డి, మనోహర్ రెడ్డి. మీకు పిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. ఏకుల అనిల్ రెడ్డి ఎట్లా అడుగుతున్నాడు అంటే ఫోన్ చేసి, మీ మమ్మీకి ఎంతమంది అయ్యాలరా అని. సిగ్గున్నారా నీకు? నేను అడగలేనారా? మా తాతకు మా అమ్మ పుట్టింది. మా తాత వాట మా అమ్మ తినాలి. మీరు ఎవరు వాట తింటుర్రా? నేనేమనాలిరా అప్పుడు? సిగ్గు శరం ఏమనున్నా మీరు మనిషి పుట్టుక పుట్టినట్టయితే మా అమ్మకు రావాల్సిన భాగం ఇవ్వాల్సిందే. దీనికి ప్రజలు సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతా. తర్వాత సపోర్ట్ మీ ప్లీజ్.